అక్కడ లైవ్ ఇంకా ఎండ్ కాలేదు. ఇంకా అందరూ అక్కడే ఉండిపోయారని చెప్పి నేను మళ్ళీ వచ్చాను లైవ్‌కి. రాను అని చెప్పాక కూడా మళ్ళీ ఆన్ చేశా. రెజ్యూమ్ కాలేదు. మళ్ళీ పెట్టాను. మీరందరూ ఆ లైవ్‌లోనే ఉండిపోయారని పెట్టాను. హాయ్ అండి షేక్ గారు. రాజేంద్ర గారు అక్కడే ఉండిపోయినట్టున్నారు. హాయ్ అండి శ్రీనివాసులు గారు. మళ్ళీ లైవ్ అయితే పెట్టానండి. పెడతాననుకున్నాను పెట్టాను. నాకెందుకిలా కట్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదండి. అసలు బాలేదు నెట్‌వర్క్ అయితే. కొంచెం కూడా బాలేదు. ఎక్కడి నుంచి మేడం? నేను విజయనగరం నుంచండి. 4, 3 లైవ్‌లయిపోయాయి ఆల్రెడీ. ఇది నాలుగోది. ఇంక లైక్ అడగాలని లేదు. సబ్ చేయాలని గూడా లేదు. అసలు ఇనిషియల్ కట్ అయితే ఇంట్రెస్ట్ దొబ్బుతది. అసలు వెయ్యాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇది నాలుగోసారిది. అవునా? మీ ఓపిక. చేస్తే చెయ్యండి. లేకపోతే లేదు. లైక్ అయితే నేను అడగనింకా వేస్ట్. లైక్ అడిగి కూడా లైవ్‌కి. ఇంత కష్టపడి చేసేసి తీసేస్తే చిరాకొస్తదసలు. తెలీదు. థాంక్ యూ అండి. ఫోర్త్ టైమ్. నాకే ఎందుకలా జరుగుతుంది. చాలా మంది 2 గంటలు, 3 గంటలు చేస్తారు కదా లైవు. వాళ్ళది కట్ అవ్వదే. నాదెందుకు కట్ అవుతుందంటావు? హాయ్ అండి. 1 వరకు ఉంటా ఎళ్ళిపోతా. అవునా? మానిటైజేషన్ అవ్వలేదండి. అందుకని తీసేస్తున్నాడా? మానిటైజేషన్ అవ్వకపోయినా తీయడు కదా! హాయ్ అండి. కొమ్మ గారు వెల్కమ్ అండి. యెస్. ఇది 1 పాయింట్‌నే. అంటే ఇది గూడా ఒక పాయింట్ అంటున్నావా లైవ్ కట్ అవ్వడానికి? ఆ! మానిటైజేషన్ అవ్వకపోతే లైవ్ ఎందుకు కట్ అవుతదండి? లైక్ అడగడం వేస్ట్ అండి. ఎందుకంటే లైక్ చేసేవాళ్ళు చేస్తారు. మరి అవ్వకుంటే ప్రాపర్‌గా ప్రొఫైల్ చెక్ ఉండదు. సో, అవుతూ ఉంటుంది. ఓకే. ఓకే. అందుకోసమని అవుతుందా కట్ నాది? హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. నాకు లైక్ అడగాలనే లేదు ఈ లైవ్‌కి అసలు. మంచిగా వచ్చినవన్నీ పోయాయి. చూద్దాం. లైక్ అడగకుండా ఎంతమంది లైక్ చేస్తారు ఈ లైవ్‌కి చూద్దాం. ఇంట్రెస్ట్ పోతుందసలు లైవ్ చెయ్యాలన్న ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను చూడు ఇందాకల ఒక లైవ్. అలాంటి నడుం చూపించే ఆంటీలకే లైక్ అడిగే అడగదు. ఊరికే 300 లైక్‌లు నేనెళ్ళేసరికి 300 లైక్ డన్ అక్కడ. నేనెప్పుడు చూసినా 300, 400 లైక్ డన్ను. లక్షల్లో వ్యూసు. అక్కడ నడుమేమైనా కనిపిస్తుందా అంటే నడుమేం కనిపించట్లేదు పెద్దగాని. ఎందుకురా డైరెక్ట్‌గా పెట్టొచ్చు కదరా దరిద్రుడా!
లైక్ అడిగే అడగరు గానీ 300 లైకులు ఉంటాయి అక్కడ. ఏమో నోరు పడిపోయేలా లైక్ చేయండిరా అని అనడమే గానీ, వచ్చి చచ్చిన లైకులు ఏం లేవక్కడ పెద్దగా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. అది చూడటానికి దరిద్రంగా ఉంటారు ఒక్కొక్కరు. ఛీ! నువ్వు మాత్రం లైకులు చేస్తారు. అన్నపూర్ణ యాక్టర్‌లా ఉన్నారు. ఫేస్ కట్, పర్సనాలిటీ. థాంక్ యూ. ఏంటొచ్చేస్తాయి? లైక్స్. మానిటైజేషన్‌కి, లైక్‌కి సంబంధం ఏంటండి? టార్గెట్ ఆడియన్స్ ఏంటి? వాట్ ఈస్ దిస్ టైమ్ ట్రావెల్? టైమ్ ట్రావెల్ ఏంటి? టైం గురించి అడుగుతున్నావా? ఏ టైంకి లైవ్ పెడతానని? ఓకే. ఓకే. లైక్ తీసుకో. ఫీల్ అవ్వకు. నువ్వు గూడా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతావు. అంటే అది మెయినమా బంగారం? హ్మ్. షార్ట్ ఫిల్మ్‌కి ఒక రూల్ ఉంది చేస్తారా? లొకేషన్ కోలార్. కోలార్ ఎక్కడుందండి? ప్రశాంత్ రాయల్ గారు. అదెక్కడ ఊరు? మ్యాచ్డ్ ఇయరింగ్స్ ఎన్ని ఉన్నాయేంటి? ఇది నాకు ఫ్రీగా వచ్చింది. ఒక పేజ్‌లో నేను తీసుకున్నాను. ఆమె దగ్గర ఇంకా చాలా సెట్స్ తీసుకున్నానని చెప్పి ఇది నాకు ఫ్రీగా ఇచ్చిందనమాట. ఇది నేను కొనలేదండి. ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతాయిరా. వ్యూస్ వచ్చాయి గానీ, ఇందాక నేను అడిగితే గాని ఎవరు లైక్ చేయట్లేదు. కొంతమందయితే చేశారు. బట్ కొంతమంది వ్యూస్ ఆటోమేటిక్‌గా బోటింగ్ బ్లాగ్ జస్ట్ వాచ్డ్ బోటింగ్ బ్లాగ్. బోటింగా? షిప్పుదా? 'కేజీఎఫ్' మూవీ చూడలేదా? లేదండి చూడలేదు. 'కోలర్'. సత్య ఏదో ఒక రోజు టైం వస్తది. డోంట్ వర్రీ మీరు ఫేమస్ అవ్వడానికి. నియర్ బెంగుళూరు. ఓకేనండి. అంటే ఏం రోల్ అండి అది? ప్రశాంత్ గారు? డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. వి రికగ్నైజ్ యువర్ సిన్సియర్ ఎఫర్ట్స్. యూ విల్ గెట్ ఎ డిజర్వింగ్ నేమ్ సూన్. థాంక్ యూ అండి. మళ్ళీ వచ్చారా? నోటిఫికేషన్ రాలేదు. అసలు ఆ లైవ్ నాకిప్పటికి కనిపిస్తుంది. నేను కామెంట్ చేస్తున్నాను నా లైవ్‌లో నేనే. ఇంకా మీరందరూ ఎళ్ళిపోతున్నారు చెప్పలేదని చెప్పి, సరే ఇంకొక అరగంట ఉందాం అని చెప్పి వచ్చాననమాట. కట్ చేస్తే రాననుకున్నాను. మళ్ళీ వచ్చాను. సరే 1 వరకు టైముంది నాకు. 1కి ఆఫ్ చేద్దామని ఇంక పెట్టేసా లైవ్. ఫోర్త్ టైమ్ ఇది మళ్ళీ. ప్రతిరోజు ఇలానే అవుతుంది. నాకు ఒక లైవ్ చేయటానికి లేదు. 3, 4 లైవ్‌లు. ఎలా ఉన్నావు? భోంచేసావా? రెడ్డి తినేసానండి. మీరు తిన్నారా? థ్యాంక్ యూ అండి. నేను ఈ లైవ్‌లో చూస్తాను ఎంతమంది నన్ను అడగకుండా లైక్ జేస్తారా అంది. చెక్ చేస్తున్నా ఈ లైవ్‌లో. పెద్దగా ఇంట్రెస్ట్ లేదు లైక్ అడగడానికి. నోరు పడిపోయింది ఆ లైవ్‌లో అడిగి, 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 అడిగి. ఎల్‌పి 200 లైక్స్ దాటిపోయాయి. ఇంక లేచి నిల్చోండి. మీకు కొత్త పెళ్ళికొడుకు ఆత్రం ఇంక తగ్గింది లేదు మీకు. హౌ టు కాంటాక్ట్ యూ? ప్రశాంత్ గారు నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేయండి. ఇన్‌స్టా ఐడీ ప్రొఫైల్‌లో బయోలో లింక్ ఉందండి ప్రశాంత్ గారు. మీరేదైనా రీల్‌కి కామెంట్ చేస్తే మీ ఐడీ అన్నది నాకు కనిపిస్తదండి. కామెంట్ ఏదో ఒక రీల్‌కైతే ఒక కామెంట్ ఇవ్వండి. మామూలుగా అయితే నాకు రిక్వెస్ట్‌లు కనిపించవు. మీరు కామెంట్ చేస్తే మీ ఐడీ నాకు తొందరగా రీచ్ అవుతుంది. యూ లుక్ యంగ్ బ్యూటిఫుల్ గర్ల్. థాంక్ యూ అండి. లైవ్ చేసి చేసి కాళ్ళ నొప్పి మచ్చలొస్తున్నాయి. కళ్ళా? కాళ్ళని చదివాను. లైవ్ చేసి చేసి కాళ్ళ నొప్పొస్తున్నాయా? పర్వాలేదులే. లైక్ రాంగానే యూట్యూబ్ వాడికేమో ఏమి ఫేమస్ అయిపోతుందని కట్ చేసి వాడికి ఏంటి బాధ? హాయ్ మేడం. హాయ్ అశోక్. జై శ్రీరామ్. హాయ్ అండి శివ గారు. వెల్కమ్ అండి. ట్యాంగో బైస్ అంతా యూట్యూబ్‌కి వస్తున్నారు లైవ్‌కి. ఏమైంది ట్యాంగోకి బ్యాన్ చేశారా ఏంటి? నేను ట్యాంగో యూజ్ చాలా డేస్ అయింది.
నువ్వు యూజ్ చేయలేదు గాబట్టి, నీకు ఎక్కడ ముచ్చట్లు అక్కడే మాట్లాడాలని తెలీదులాగా ఉంది. అక్కడేమో వచ్చి చచ్చింది లేదు. ఇక్కడ వచ్చి చచ్చింది గూడా ఏమీ లేదు. ఇక్కడ కనీసానికి మేము పెట్టుకునే యూట్యూబ్ వీడియోస్ ఏదో కొంచెం రీచ్ ఎళ్తాయని, సబ్‌స్క్రైబర్స్ వస్తారు, వాచ్ అవర్స్ పెరుగుతదని ఎంతో అంతో చేసుకుంటున్నాం. ఇక్కడ మహా సూపర్ డూపర్‌గా లక్షల్లో వ్యూస్ వచ్చేసినా అంత అమౌంట్ ఏమి ఇక్కడ వచ్చీదు 'టాంగో'లో వచ్చినంత. సో, ముందు అక్కడ సపోర్ట్ చెయి. తర్వాత నువ్వు ఇక్కడ మాట్లాడు. ప్రజల లైవ్ కోసం వెయిటింగ్. థాంక్ యూ. యస్టర్‌డే ఫాలో చేశా సత్య ఇన్‌స్టాలో. థాంక్ యూ అండి. అదే చెప్తున్నా కదా! నాకు ఐడీస్ అయితే కనిపించవండి. హ్మ్. తిరుపతా? ఇప్పుడేం తిరుపతి వెళ్ళలేదండి. నీ మొహం చూస్తుంటే వాడిపోయిన పువ్వులా కనిపిస్తుంది. మరి ఇన్ని సార్లు కట్ అయితే వాడిపోదా చెప్పు రాజేంద్ర నువ్వు? వస్తున్నాయి. ఐస్ కింద డార్క్ సర్కిల్సా? అది నా షాడో ఐస్‌ది. అవును. ఒకటి కొత్తది యూజ్ చేద్దాం అనుకున్నా. సత్య అడగంటే అమ్మాయి అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. అడిగి అడిగి నోరు పడిపోయిందిలే వదిలి ఇంక లైక్ చేస్తాడు. ఉన్నదండి. హాయ్ హాయ్ చిట్టి వెల్కమ్ చిట్టి. ఒక కొత్త ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ. లైటింగ్ ఆన్ చేశాను. బానే ఉంది కదా! వద్దులే. ఇక్కడ ఏదో ఆప్షన్ ఉందండి. ఏంటండి అసలు? అసలు ఇవేంటివి? ఏమా లిప్‌స్టిక్ వచ్చింది. ఏంటండి? ఓహ్ మై గాడ్! దీంట్లో లిప్‌స్టిక్స్ ఆప్షన్ కూడా ఉందా? ఏం బాలేదు. ఛీ! ఛీ! ముందు తీసేయాలి. నేనేదో రీసెర్చ్ చేస్తున్నానండి. ఛీ! దరిద్రంగా ఉందండి. ఏంటండి ఇది? లిప్‌స్టిక్ ఎలా తీయాలండి ఇప్పుడు? తీసేసా. మేకప్పు, లెన్స్ అబ్బో! లెన్స్ కూడా ఉన్నాయేంటండి? అయ్య బాబోయ్! ఇవేం బాలేదు. ఫిల్టర్స్ దరిద్రంగా ఉన్నాయి. ఛీ! 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 వెరీ బ్యాడ్. వెరీ బ్యాడ్. దరిద్రంగా ఉన్నాయండి. అయ్య బాబోయ్! వద్దులేండి జేడుసుకుంటారు జనాలు. ఇప్పుడెందుకులే. సత్య ఐబ్రోస్ వెరీ నైస్. థాంక్ యూ అండి. వితౌట్ ఫిల్టర్‌నే బాగున్నావు బంగారం నువ్వు. ఇంక నాకు ఓపిక లేదండి ఇంకా. ఎందుకండి? ఎందుకు? ట్యాంక్‌కొచ్చి ఏం జేస్తారు మీరు? ఏం జేస్తారు చెప్పండి ఒకసారి? ఏం జేస్తారు? మీరు న్యాచురల్ అందంగా ఉంటారు. మీకు ఫిల్టర్‌లు అవసరం లేదు. అంతే అంతే అలానే ఇంకొంచెం కిందకి లాగామంటే శారీకి అంతే. ఇక నైట్ నిద్ర పట్టదు. అందుకే లాగలేదు. మీరు నిలబడితే బెటర్. ఎప్పుడైనా కొంచెం నా కామెంట్స్ చదువుతారు. మీ స్మైల్ సూపర్. థాంక్ యూ అండి. నిల్చుంటే వ్యూస్ వస్తున్నాయి. లైకులు మాత్రం చేయట్లా ఎవరు. నీ ఫ్యాన్ కదా! అంటే మళ్ళీ లైవ్ కట్ అయిందా? అవును. మీరు పడుకొని లేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో నీళ్ళు కొట్టి మేము లేపుతూ ఉంటాం. ఇది నాలుగోసారి లైవ్ కట్ అవ్వడం. ఫస్ట్ లైవ్‌లో కనిపిచ్చారు. మళ్ళీ ఈ లైవ్‌లో కనిపిచ్చారు. మధ్యలో అవన్నీ పోయాయి. ఇప్పుడే వస్తున్నానని ఎళ్లారు చూడు. మధ్యలో 2 సార్లు లైవ్ పోయింది. అది పరిస్థితి. కట్ అయింది బాబు మీరు ఆహా! క్యూటా? థాంక్ యూ అండి. నేను అలా బయటికి వెళ్ళొచ్చాను.
మీరు నా బ్రాడ్‌లో ఉన్నదే చాలా 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 తక్కువండి సుశీల్ గారు. పాపం నా మోడరేటర్స్‌లో ఎవరైనా నాతో కొంచెం ఉంటున్నారు అంటే రోజంతా అంటే ఐ మీన్ లైవ్ అంతా కూడా అది ఒక్క రాజేంద్ర గారు ఒక్కరే. ఉన్న మోడరేటర్స్ అందరిలో కల్లా. పెట్టుకోండి. అది పారిపోతుంది. నేను చదవలేను. ఉంటే ఇప్పటికి 1 లైక్ సింగిల్ లైక్ ఆ! కాకపోతే ఇందులో రిపీటెడ్ లైక్స్ ఉన్నాయి కదా! మీ అందరివి గూడా. మరి ఈడికి పేరు గూడా తెలీదు. ఏం పెట్టారో తీసేసాను. ఆ! రీచ్ ఒస్తుంది గదా! రీచ్ అవుతుంది కదా! ఆ టైంకి ఈడు కావాలని తీసేస్తున్నాడనమాట. చెవుబొచ్చి. హాయ్ రోహిత్ గారు వెల్కమ్ అండి. హాయ్ షేక్ గారు వెల్కమ్. ఇన్‌స్టా ఐడీ నా బయోలో లింక్ ఉంది. వెళ్లి చూడండి. హాయ్ టీ షర్ట్ పాప. టీ షర్ట్ పాప. హ్మ్. అవునండి. రిపీటెడ్ లైక్స్ ఉన్నాయి గదండీ! మన వాళ్ళే చేసిన వాళ్ళు రిపీటెడ్‌గా చేశారు కదా! మళ్ళీ మళ్ళీ. వాళ్ళెలాగో చేస్తారు. సో, అలా ఎందుకు అనుకుంటారు? చేతికి వాచ్ కొంచెం అవును. ఇందాకల జీవీఆర్ గురించి ఏదో టాపిక్ జరుగుతుంది. జీవీఆర్ గారు ఏదో పెట్టిన కామెంట్‌కి అంటున్నారు, "చున్నీ వేసుకో" అని. కామెంట్స్ చదువు వ్యూవర్స్ 100 ప్లస్ ఉన్నారు. యెస్. హాయ్ అండి. వెల్కమ్ ఆల్. ఐ లైక్ యూ మేడమ్. థాంక్ యూ అండి రెమో గారు. ఇందాక జీవీఆర్ గారితో చున్నీ గురించి చెప్తున్నారు. అప్పుడు మీరేదో డిస్కషన్ చేసుకుంటున్నారు. ఆ లైవ్ అయితే ఆగిపోవడం జరిగింది. అప్పుడు నేను చూసాననమాట. వేరే ఫోన్ నుంచి లైవ్ కామెంట్ చూస్తున్నాను. "సత్య గారు మీరు మాట్లాడితే గాని తెలుగు అని తెలీదు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మీరు బెంగాలీ అనుకుంటున్నారు. కాదండి నేను తెలుగేనండి. స్కిప్ చేయకండి లైవ్." అయ్యో! నా వాచ్ ఎక్కడో పోయింది. ఇక్కడే ఉందండి. హాయ్ సత్య గారు. హౌ ఆర్ యూ? బాగున్నానండి. ఎలా ఉన్నారు? రవికి ఎవరు సపోర్ట్? ర రవికు ఎవరెవరు సపోర్టు? తెలీదండి. హాయ్ సారీ చెప్పి పాప హౌ ఆర్ యూ? బాగున్నానండి జబిలి గారు. మీరెలా ఉన్నారు? వచ్చిన వాళ్ళు నేను తెలుగు కాదనుకోని స్కిప్ చేసేస్తున్నారు. తెలుగేనండి బాబు. ఉండండి కాసేపు లైవ్‌లో. ఏంటి రిపీటెడ్ ఆడియన్స్‌కి రిప్లై ఇవ్వవా బంగారం? ఎందుకు రిప్లై ఇవ్వనండి? సత్య గారు తెలుగు బిడ్డ. బిడ్డ. తెలుగు బిడ్డ. శారీకి, చున్నీకి సెట్ కాదు సత్య. అదే కదా! ఇప్పుడు దీనికి చున్నీ ఉంది కదా! అంటే చున్నీ అంటే ఏదో ఒకటి కప్పుకోవడమే కదా! ఇప్పుడు శారీ అంటే కప్పుకొనే ఉంటారు కదండీ! రవి ఈజ్ హీరో ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్స్. ఓకే అండి. శారీ పైన చున్నీ వేసుకుంటే అడుక్కు తినేవాడు అనుకుంటా. ఐయామ్ ఫైన్. మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. థాంక్ యూ అండి. లవ్ ఫ్రమ్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ 'ప్రభాస్' అన్న ఫ్యాన్స్. హాయ్! హలో! 'ప్రభాస్' అన్న ఫ్యాన్స్ గారు వెల్కమ్ అండి. వెల్కమ్ టు అవర్ లైవ్. మామ వచ్చినోళ్ళు లైక్ చేయటం మర్చిపోతున్నారు మామ. మేము ఉంటామండి సత్య గారు. కోసుకుంటాం మీకోసం. ఏమి కోసుకోవద్దు మళ్ళీ పనికిరాదు. హాయ్ మేడమ్. గుడ్ స్మైల్. థాంక్ యూ అండి. అక్కడ ఆంటీ మీది? మాది విజయనగరం అంకుల్. కావాలి పాప. ముద్దు కావాలా? ముద్దు కావాలా నీకు? హ్మ్. ముద్దు కావాలంటే లైక్ చేయాలి పాప. నాకు తెలీదు. ఎన్ని సార్లు లైక్ చేయాలి చేసి కూర్చున్నాము. మిమ్మల్ని కాదు చెయ్యనోళ్ళ గురించి అడిగిన. హాయ్ అంజుల్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండి. ఒకసారి శారీ మీద చున్నీ వేసుకోండి. ఛీ! గుడ్ మార్నింగ్ చెల్లి. గుడ్ మార్నింగ్. పనికి రాకపోయినా పర్వాలేదు. ఏనా కోసుకుంటాం. హాయ్ బేబీ. హాయ్ అండి. వెల్కమ్ అండి. ఇన్‌స్టాలో 'త్రిష' ఏంటేంటి 'త్రిష' రీల్ చూసావా సత్య? పంపించారేంటి నాకు. హాయ్ మీరు సూపర్. నాకు గూడా ముద్దు కావాలి. ముద్దే గదా! ఇస్తాంలెండి. హాయ్ బేబీ. హాయ్ కేశవ్ గారు. వెల్కమ్ అండి. వచ్చినోళ్ళు లైక్ చేయండి. లైక్ చేయట్లేదండి వచ్చినోళ్ళు. ప్లీజ్ అండి. లిప్స్ నైస్. ఒక సాంగ్ పాడరా? ఆ! నేను నిన్న ఒక సాంగ్ పాడితే దానికేమో వద్దనుకో అందరూ. ఒకళ్ళేమో నాతో వస్తావా సాంగ్ పాడితే వద్దు నీతో రానని కొందరు. ఏంజెల్ మీ ఐస్ సూపర్ థాంక్ యూ అండి. త్రిష ఎవరు? విజయనగరంలో ఎక్కడ?
ముద్దు కావాలంటే లైక్ చేయాలి. కావాలంటే ఏం చేయాలి? ముద్దు కావాలంటే ముందు లైక్ చేయాలండి. అయ్యో! మధ్యలో నేను ఏం చేసినా నాకు గూడా ముద్దు కావాలి. హలో అండి. హాయ్ అండి. ఓపెన్ కాలేదు. ఐస్‌కి దిష్టి తీసుకోండి. తీసేసా అండి. విసిరేసాకేనా? నీ ముక్కు పుడక వచ్చినోళ్ళు డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. ఏంటేంటేంటి ప్లీజ్ సింగ్. అల్లంత దూరాన తారక కన్నెదుట నిలిచింది తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేదిగా గుండెల్లో కొలువుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా మేమెలా ఉన్నా ఈ ఏ పోలిక అరుదైన చిన్నదిగా కోవెల్లో కొలువుండగా అదే కదా. నాకు ట్యూన్ మధ్యలో తెలీదు. సో ఏమైనా మిస్ అయ్యి ఉంటే సారీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ సాంగ్ అడిగినందుకు. నేను చూస్తుంటే హార్ట్ కూడా సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. అవునా? లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు మోటివేషన్ వస్తది. లేదంటే నిద్రొచ్చేస్తుంది నాకు. సరే 100 లైక్స్ అయితే నిల్చుందాం అనుకున్నాను. కానీ 100 లైక్స్ అవ్వలేదు. నిల్చోమంటారా అయితే మరి? లోకల్ వాళ్ళకి రిప్లై ఇవ్వరా? లోకలా మీరండి? హాయ్ అండి అనిల్ గారు. వెల్కమ్ అండి. నాకు ఫ్రెండ్‌షిప్ చేస్తారా? అందరితోని ఫ్రెండ్‌షిప్ చేస్తున్నానండి. మీరందరూ నా ఫ్రెండ్సే. తుపాకీ, లపాకి అంటున్నాడు ఎవడో లేపేయండి. హాయ్ అండి. సత్య సాంగ్ స్టార్ట్ వీడియో మీ డాన్స్ చేస్తే చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. నిల్చోండి మరి. ఎక్కడొచ్చిందండి 100 లైక్స్ నిల్చోడానికి? సత్య ఫ్యాన్స్ హియర్. థ్యాంక్ యూ అండి. నాకు మిమ్మల్ని చూస్తుంటే నిద్ర రావడం లేదు. పడుకోవద్దండి. ఎందుకు? సత్య గారు మీరు హైదరాబాద్‌కి వచ్చేది ఉందా? ఇప్పుడేం రావట్లేదండి. వస్తే చెప్తాను. నువ్వు కిస్సు కిస్సు అని రెచ్చగొట్టకు అమ్మాయి. ఇప్పటికే కరువులో ఉన్నారిక్కడ. విజయనగరంలో ఏరియా చెప్తే బాగుండని ఫీల్ అవుతున్నా. బాబా మిట్ట. నీకు మోటివేషన్ వస్తే నాకు మూడొస్తుంది. సారీ బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది. అందుకే 2 కలర్స్ తీసుకున్నా. 2 కూడా సేమ్ డిజైన్ ఉన్నాయి. గ్రీన్ అండ్ బ్లూ. గ్రీన్ ఇంకో రోజు కట్టుకుంటాను. ఈ రోజుకైతే బ్లూ కట్టుకున్నాను. హాయ్ సిస్టర్. నమస్తే. హౌ ఆర్ యూ సిస్టర్? బాగున్నానండి. జయరామరెడ్డి గారు. ఆహ్, పాడు గజాల పాడు. పాడతా గజాల. 100 లైకులు కూడా రాలేదు గజాల. పాడడానికి వేస్ట్ అండి. నా గొంతు వేస్ట్. ఎవరు కూడా లైక్ చేయట్లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్. శారీ చూపిస్తావా? ఓన్లీ శారీ చూపిస్తావా? నువ్వు ఇంకేదైనా ఆశపడ్డావా చూపిస్తానని? అసలు లైక్ చెయి. సింగింగ్ కళాశాలలో జాయిన్ అయితే ఏంటి విజయనగరంలో? సింగింగ్ కళాశాల ఎక్కడుంది చెప్తారా కొంచెం అనిల్ గారు? నాకు గూడా తెలీదు. పెదాలు చాలా అందంగా ఉన్నాయి. అబ్బా! ఎందుకండి దాని మీద రెవ్లాన్ లిప్‌స్టిక్ రాసుకోవాలి. అప్పుడే పెదాలు అందంగా ఉంటాయి. రెవ్లాన్ లిప్‌స్టిక్ యాడ్ ఇలా ఉంటదనమాట. చనువిచ్చింది గదా అని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండ్రా దరిద్రులారా! సరే కానీ ఈ లైవ్ దేని గురించి? సబ్‌స్క్రైబర్స్ కోసం. హాయ్ సిస్టర్. హాయ్ అండి. సత్య ఎప్పుడైనా మీరు భీమవరం వచ్చారా? లేదండి రాలేదండి. హాయ్ మీ పేరు నయనతార మీ నాగరాజు. హాయ్ అండి. వెల్కమ్ నాగరాజు గారు. లిప్స్‌కి దిష్టి తీసుకోండి. ఒకసారి సరిగ్గా రిమూవ్ చేయవా ప్లీజ్? నిన్న? నిన్ను తీసేయాలా? చెప్పవే మరి తీసేస్తా కదా! లైక్స్ చేయండి ఫ్రెండ్స్. 300 మెంబర్స్ ఒక్కసారి డబుల్ ట్యాప్ చేస్తే లైక్స్ అన్నీ ఒక్కసారిగా పెరుగుతాయి గదా! అక్కడ 50 లైక్స్ ఏంటండి బాబు! మరీ దారుణం కాకపోతే. 300, 400 మెంబర్స్ వచ్చినా గానీ లైక్స్ మాత్రం 50 ఉన్నాయంటే ఎవరు లైక్ చేయట్లేదని అర్థం.
మీ ఛానెల్‌లో ఏం కంటెంట్ పెడుతూ ఉంటారు? బ్లాగ్ ఛానెల్ అండి. బ్లాగ్ కంటెంట్ మాత్రమే పెడుతూ ఉంటామండి. గ్రౌండ్ దగ్గరలో ఉంది. కాలేజ్ జాయిన్ అవ్వండి. బావుంది వాయిస్ సింగింగ్‌లో. ఎంఆర్ గ్రౌండా? అదెక్కడ? అదెక్కడ ఊరు చివరనుంది? నాకెక్కడవుతది చెప్పండి? బ్యాడ్ కామెంట్స్ పెట్టాలని మాకు లేదు బ్రో. బట్ ఇట్స్ లైక్ సంథింగ్ కామెంట్స్ విత్ గుడ్ ఇంటెన్షన్. కొంచెం చూపిస్తే లైక్స్ బాగా పెరుగుతాయి. నువ్వు ఆల్రెడీ చూపిస్తున్నోళ్ళ దగ్గరికెళ్ళొచ్చు కదా! నాకు ఒరేయ్! మీరు విజయనగరం కాదైతే పాప. నాకు విజయనగరంలో ఏరియాలు తెలీదండి. యాక్చువల్ నేను విజయనగరంకి చెందిన దాన్ని గాదండి. ఆఫ్టర్ మ్యారేజ్ విజయనగరం వచ్చాను. సో, నాకు ఏరియాల గురించి పెద్దగా ఐడియా లేదు. నాకు తెలిసింది మా జిమ్ము, ఇల్లు, ఏదో కొన్ని మార్కెట్లు అలాగా కొన్ని నేమ్స్ మాత్రమే తెలుసు ఏరియావి. అన్నీ తెలీవు. రాజీవ్ నగర్ అని, అలాగే ప్రదీప్ నగర్ అని, ఎస్‌బీటీ మార్కెట్, ఎన్‌సీఎస్ థియేటర్ దగ్గర, అలాగే త్రీ లాంప్స్ తర్వాత మన ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ ఇవి మాత్రమే తెలుసండి. పెద్ద పెద్దగా తెలీవేమీని. ఇంకా అంత డీటెయిల్‌గా అడిగితే చెప్పలేను నేను. మీరు చెప్పింది ఎక్కడ అది తెలీదు. విన్నాను బట్ నాకు ఐడియా లేదు. ఓయ్! హాయ్ అండి. వెల్కమ్ ఆల్. వచ్చినోళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. పాప అన్ని పనులు షీ ఫర్గాట్ అబౌట్ లవ్ నగర్ బ్రో. వెరీ బ్యూటిఫుల్ మేడం. థాంక్ యూ అండి. నైస్ హెయిర్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. మొత్తం మర్చిపోయావు. మర్చిపోయావు. అవునా మోహన్ గారు. థాంక్ యూ సో మచ్ అండి. ముందే లైక్ చేసినందుకు థాంక్ యూ. నువ్వు ఎవరినైనా ప్రపోజ్ చేసావా సత్య? నేను ఎవరినైనా ప్రపోజ్ చేసే ముందే నాకు ప్రపోజల్ వచ్చినప్పుడు నేను ప్రపోజ్ చేసే ఛాన్స్ నాకెవరు ఇవ్వలేదు. నాకు అనలేదు. మీ కిస్ ఇంకొకరికి ఇస్తారా? లవ్ యూ అండి. తొక్కలా ఉన్నావు. ఏం బాగలే. తొక్క. ఏం తొక్క? అరటి తొక్క? దానిమ్మ తొక్క? నీ బొందలో తొక్క. హాయ్! వీడెలా ఉన్నాడంటే దరిద్రంగా, అసహ్యంగా, బండగా, చెత్తగా, పందిలా ఉన్నాడు. నేను చూడట్లే నిన్ను. వాడితో పోల్చుకుంటే నేను కొంచెం బానే ఉన్నాను కదా! హ్మ్. నీకేంటి బానే ఉన్నావు? అదే చెప్తున్నాను. ఆడు కళ్ళు మింగాయి గదా! హాయ్! లైక్ ఇవ్వండయ్యా. లైక్ ఇవ్వండి. ఏం జేస్తున్నారయ్యా? లైక్ ఇయ్యండి సార్ ప్లీజ్ అండి. లైకే కదండీ ఇవ్వమన్నాను. ప్రాపర్టీస్. వాడికి ప్రాపర్టీస్ గూడా కనిపిస్తున్నాయి. చూడండి మీ వాయిస్ కట్ సెట్. మింగేయి కాదు. నీకు అర్థమైంది గదా! నో వాయిస్ సూపర్. థాంక్ యూ. ఆహ్, ఆహ్, అవును. అక్క 75థ్ లైక్. థాంక్ యూ చిన్ని. నైస్. హే సిస్టర్ హాయ్ బ్రో ఎలా ఉన్నారు? ఓయ్! లైక్ చేసి ఎంత టైం వేస్ట్ చేయాలి? అది చెప్తే బెటర్‌గా పాప. టైం వేస్ట్ అవుతుందా శ్రీకాంత్? అయితే టైం వేస్ట్ అవ్వని చోటికి వెళ్ళు శ్రీకాంత్. ఏం చేస్తాం చెప్పు? వామ్మో! ఇంత క్యూట్‌గా అడిగితే లైక్ చెయ్యవా చెప్పు? థాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్ సంపత్ గారు. వెల్కమ్ అండి. టోకెన్స్ ఉంటాయా? ఇక్కడ టోకెన్స్ లాంటివి ఏమి ఉండవండి. ఎవరో క్రోమ్ నుంచి డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేసారండి. చూసుకోండి కొంచెం. టోకెన్స్, గీకెన్స్ అంటున్నారు. ఇది లైవ్ అనుకుంటున్నారా? లేకపోతే ఇంకేదో అనుకుంటున్నారా అండి మీరు? టోకెన్స్ అంటారేంటండి బాబు? బాగా లోటులో ఉంది మీకు. మనీ సమీక్షలో మొదలుపెట్టిన తర్వాత కూడా ఈ ప్రశ్న చాలా మందికి ఉంటుంది. సూపర్ సారీ. థాంక్ యూ సో మచ్ అండి. ఆర్ యూ మ్యారీడ్? యెస్ అండి. మ్యారీడ్ అండి. పెళ్లయిందా అన్న క్వెషనే చాలా మంది ఎక్కువ మంది అడుగుతున్నారండి.
నాకు పెళ్ళయ్యి ఇంత పెద్ద కొడుకున్నా సరే మీరు ఆ క్వెషన్ అడగడం ఏంటండి? నాకైతే అర్థం కాదు. మీ ఎవరికీ కూడా అంత మరి పెళ్లి కానిలాగా అయితే నేను అనిపించట్లేదు గదా! ప్లీజ్ సింగ్. 'అల్లంత దూరాన' పాడేసానండి. మళ్ళీ మళ్ళీ సేమ్ సాంగ్ వద్దండి. ఇంకో సాంగ్ ఏదైనా అడగండి. మరి అలా లేదా ఆంటీ ఏం చెప్తలేవు. మీ లైఫ్ ఎక్కడి నుంచి చెప్పలేదు. అదేంటండి రాజేంద్ర గారు నేనే అనుకున్నాను. మీరు కూడా చాలా మిస్ అయిపోతున్నారండి. వచ్చిన వాళ్ళు లైక్ చెయ్యట్లేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇంతసేపు యూట్యూబ్ ఆన్‌లైన్‌లో ఉంది. మీకోసం ఆహ్, కల్ కళ్ళు తిప్పుకోలేని అందంగా ఉన్నారు. రియల్లీ? మరి వాడు బాలేదన్నాడు. తొక్కలా ఉన్నావన్నాడు. ఏం తొక్క అడిగితే చెప్పలేదు. ఇంకొకడు అడుక్కోవడం అలవాటయిపోయిందన్నాడు. ఇందులో ఏదో డబ్బులొచ్చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. ఏం లేదే. మనకేం రావట్లేదు గదా! లైక్స్ అడిగితే అడుక్కోవడం అంటున్నాడండి. చూడండి. అలా ఫీల్ అయ్యే వాళ్ళైతే లైక్ చేయకండి. అలా ఫీల్ కాని వాళ్ళైతే లైక్ చేయండి. హలో సత్య అత్త శుభోదయం. శుభోదయం అండి. హలో సత్య. హాయ్ అండి. తొక్కలోనంట తొక్కలోను. మేడం వాట్ ఈస్ ద యూజ్ దిస్ ప్రోగ్రామ్? నాకు వాచ్ అవర్స్ కాలేదండి. వాచ్ అవర్స్ పెరుగుతాయని లైవ్ చేస్తున్నానండి నేను. అదే అండి యూజ్ నాకు. మేడం వాట్ ఈస్ ద యూజ్ మై నేమ్ ఈస్ వంశీ. వంశీ గారు వెల్కమ్ అండి. మేము ఏదో అయిపోతుంది. కొంచెం ఇంట్రెస్ట్‌గా చదువు 300 మెంబర్స్ వ్యూవర్స్ ఉన్నారు. ఇంట్రెస్ట్‌గానే చదువుతున్నాను రాజేంద్ర గారు. కాకపోతే అవి చాలా ఎళ్ళిపోయాయి. ముక్కు పుడక బాగుంది మేడం. థాంక్ యూ సో మచ్ అండి. అల్లంత దూరాన ఆల్రెడీ పాడేసాను మళ్ళీ అడగకండి. ఆహ్, సబ్‌స్క్రైబ్డ్ ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్స్ ఫర్ కమింగ్ అండి. అలానే లైక్ ఇచ్చేయండి తొందరగా ఫ్రెండ్స్. వేముల గారు హాయ్ అండి. వెల్కమ్. వంశీ గారు మళ్ళీ హాయ్ వంశీ అని పెట్టారు. ఆల్రెడీ మీ మెసేజ్ చూడటం జరిగిందండి. లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ తొందరగా. లైక్ ఎప్పుడైనా వెనక్కెళ్తుంది ఏంటండి? నాకైతే ఐడియా లేదు. లైక్ చేసింది వెనక్కి తీసుకునే ఆప్షన్ ఉంటుందా? లైక్ ఇవ్వడమే గానీ, తీసుకునే అలవాటు మనకి లేదు గానీ, లైక్ చేసేయండి తొందరగా ఫ్రెండ్స్. హాయ్ అండి సాయి గారు. వెల్కమ్ అండి. జాన్వరి బృందావన్ కాలనీలో జాన్వరి మాసం. కాదండి. సారీ అండి. పాప ఔర్ నేను లవ్ యూ. థాంక్ యూ అండి. సాయి గారు నిన్న గూడా ఈ బ్యాడ్ కామెంట్ పెట్టినట్టున్నారు మీరు. హ్మ్. మీ వెయిట్, హైట్ చెప్పమ్మా. అవసరమా? అవసరమా అంటున్నాను. ఫిఫ్త్ లైక్‌ది ఎవడురా ఆడు తొక్క అన్నది, తొక్కలోనిది అన్నాడండి తొక్కలోనిది. నేను విన్నానండి. కామెంట్ కూడా చదవడం జరిగిందండి. సో, 100 లైక్స్ వచ్చాయి. అందుకే నించున్నానండి. మనకి తొక్కలోనిది అన్నాడండి. అనేవాడు అంటాడు ఏముంది. మనం పట్టించుకోకూడదండి అలాంటివన్నీని. సో, ఇంకెవరైనా లైక్ చేయని వాళ్ళుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. 59 లైకా? అక్కడ 102 కనిపిస్తుంది నాకు. సత్య గారు 100,00,000 ఏంటండి 100,00,000? హలో అండి. హాయ్ అండి. వెల్కమ్. థాంక్ యూ. ఆహ్, సో అండి. సత్య నువ్వు మాత్రం మీద నిలబడు మనిషివి. మాట మీద నిలబడే మనిషివి. మాట అంటే మాటే. 100 లైక్స్ వస్తే నించుంటానని చెప్పినాను. చెప్పినట్టుగానే నించున్నాను. 100 లైక్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. థాంక్ యూ సో మచ్. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 రావండి ఎవరికీ కూడా. 1000 లాక్స్‌లో వచ్చే వాళ్ళకి 1000 రాలేదండి. నాకెక్కడి నుంచి 1000 వస్తాయి. డాన్స్ కావాలంటే నా అకౌంట్‌లో డాన్స్ ఉంది చూసుకోండి. అలాగే స్పెషల్ డాన్స్ ఎవరికైనా కావాలంటే కనుక కొంచెం టైం పడుతుంది. వాచ్ అవర్స్ అవ్వలేదు నాకు. సో, మీరు వాచ్ అవర్స్ చేసి పెడితే గనుక తొందరలోనే మనం కూడా స్పెషల్ లైవ్ పెట్టడం జరుగుతుంది. అప్పుడు మనం లైవ్ పెట్టుకుందామండి స్పెషల్ లైవ్. అప్పుడు లైవ్ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే డబుల్ ట్యాప్ చేసి కొంచెం లైవ్‌కి సపోర్ట్ చేయాలి. హ్మ్. హ్మ్. రాజేంద్ర గారు మీకు కావాల్సినంత బ్యాడ్ కామెంట్స్ పుష్కలంగా వస్తున్నాయి. చేతులు చాలా చాలా బిజీగా ఉన్నాయి తీయటానికి.
అలానే సుశీల్ గారు ఏమైపోయారు, మోడరేటర్ ఇచ్చిన దగ్గర నుంచి అప్పుడో 2 కామెంట్లు పెట్టడం, పారిపోవడం. అంతేగాని మోడరేట్‌గా ఏ వర్క్ చేయట్లేదు. అంతా భారం గూడా రాజేంద్ర గారు ఒక్కరి మీదే పడింది. ఇంకా ఎవరైనా మోడరేటర్స్ ఉంటే గనక పని చూడండి కిందన. కొంచెం చాలా చాలా ఫాస్ట్‌గా వెళ్తున్నాయి బ్యాడ్ కామెంట్స్. మీరు ఉండాలండి లైవ్‌లో ఇలాంటప్పుడు. మీరు వెళ్ళిపోతే ఎలా అవుతుంది సుశీల్ గారు? కొంచెం మీరు గూడా చూసుకోవాలి గదా! అవన్నీని. నేను మళ్ళీ వచ్చేసా. హాయ్ రాజు. వెల్కమ్, 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 వెల్కమ్. ఆహ్, రామ్ C3P2Z అట. పాపం పేరేం పెట్టుకోవాలో తెలియక వాళ్ళ అమ్మ, నాన్న పెట్టిన పేరుని నాశనం జేయడానికి పుట్టాడు. వాడు ఏదేదో పెడుతున్నాడు. అక్కడ కామెంట్స్ బ్యాడ్‌గా గూడా పెట్టాడు చూడండి కాస్త. థాంక్ యూ అండి. హాయ్ అండి. సాయి గారు వెల్కమ్ అండి. గుంజీ గారు. హాయ్ అండి. వెల్కమ్. చిన్ని హాయ్ చిన్ని వెల్కమ్. పవన్ కుమార్ గారు హాయ్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. అంతా డల్లా ఏమీ లేదని ఒకడు కామెంట్ పెట్టాడు ఈ ఎదవ. ఆ ఎదవ ఎవడో తెలీదు. సత్య సిహెచ్ అంట. డల్లా గిల్లా అని పెట్టాడు. ఎవడో కామెంట్. హాయ్ అక్క మీరేంటి నాకు చాలా ఇష్టం. థాంక్ యూ శివ. వెల్కమ్ శివ. శరత్ గారు వెల్కమ్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కామెంట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా. అలానే లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ప్లీజ్ అండి. హాయ్ వెల్కమ్ అండి. హాయ్, హాయ్, హాయ్. హాయ్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ శరత్. థాంక్ యూ అండి శరత్ గారు. దేవుడు తప్పు చేశాడు. ఓకే. 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 వచ్చినోళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆంటీ చాలా బాగున్నారు ఈ టైంలో. థాంక్ యూ అండి. హాయ్ మేడమ్. అక్క లుకింగ్ సో బ్యూటిఫుల్. థాంక్ యూ శరత్ తమ్ముడు. థాంక్ యూ సో మచ్. యువర్ నేమ్ మై నేమ్ ఈస్ సత్య అండి. యూ ఆర్ వెల్కమ్ బాయ్ శరత్ తమ్ముడు బాయ్. గుడ్ కామెంట్స్ చదువు. బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోకు. అదే నేను చేస్తున్నాను. అది చాలా మట్టుకైతే ఏదో అయిపోతుంది. సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆసమ్. హాయ్ అండి. హాయ్ సత్య. హాయ్ రామ్. వెల్కమ్. అక్క ఎక్కడక్క మీరు? మాది విజయనగరం అమ్మ. నేను అదే ఇప్పుడు చెప్పేసాను ఆల్రెడీ. తిన్నావా అక్క? తిన్నాను తమ్ముడు. ఎలా ఉన్నావు? హలో మేడం న్యూ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అందరికీ కూడా హార్ట్ సింబల్స్ అండి. ఎందుకో ఇక్కడ ఈ హార్ట్స్ అన్నది రావట్లేదు ఆప్షను. మేబీ ఇందులో రియాక్షన్స్ ఆన్ చేసి పెట్టుకోలేదేమో నేను. హ్మ్. చాలా, చాలా, చాలా ఉన్నాయి రివ్యూలోకి. యూట్యూబే హైడ్‌లో పెట్టిన కామెంట్స్ కూడా చాలా ఉన్నాయండి. సో, వచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోని వాళ్ళు ఉంటే కనుక. ఈరోజు చూసా, ఈరోజే లైక్ చేశా, ఈరోజే సబ్స్క్రైబ్ కూడా చేశా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అండి. ఐ లవ్ యూ మేడం గారు అంట. హలో సత్య గారు లుకింగ్ స్టన్నింగ్ అండ్ బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెవర్ పండగ లుకింగ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్. హలో సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి చాలా మంది అవి అంటే మనం తీయలేండి. అది సరుకే అనుకో, నడిమే అనుకో, ఇంకేదో అనుకోండి అలాంటి కామెంట్స్‌ని మనం పట్టించుకోకూడదండి. పారిపోతాయి. బట్ కొన్ని కొన్ని అయితే మాత్రం బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి. అది మాత్రం తీయటం జరుగుతుంది. తీసేయాలి కూడా. మీరు శారీలో చాలా బాగున్నారు. క్యూట్‌గా ఉన్నారు. థాంక్ యూ సో మచ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? నేను ఆల్రెడీ చెప్పానండి. విజయనగరం నుంచి. నైట్ 1కి కూడా ఇంత పేషెన్స్‌గా ఎలా ఉన్నారు?
ఎందుకంటే మేము నైట్ అంతా లైవ్ చేస్తాం గాబట్టి, మాకు దెయ్యాలు తిరిగే వేళల్లోనే లైవ్ చేయడం అంటే ఇష్టం కాబట్టి అలాగే ఉంటాం. సూపర్ మేడం. థాంక్ యూ. తిన్నావా? వరుణ్ తిన్నాను వరుణ్. మీరు తిన్నారా? విజయనగరంలో ఎక్కడ? స్టేడియం దగ్గరండి. హాయ్ జీ సూపర్ అండి. హాయ్ కన్నా వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. వచ్చినోళ్ళు డబుల్ ట్యాప్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం మర్చిపోతున్నారు వచ్చిన వాళ్ళు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కామెంట్ కూడా చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ బుజ్జి. హాయ్ వెంకట్ గారు. ష్ మేడం ఒకసారి మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అయ్యో బాబోయ్! ఇంకొక ఏ బాబోయ్! ఇంకా అవన్నీ కష్టం లేండి రాజేంద్ర గారు. కొంచెం ఇంక మరి చెప్పలేం. మాకు గూడా దెయ్యాలంటే ఇష్టం. అందుకే చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను దెయ్యంతో పోల్చుకున్నందుకు. ఎందుకంటే దెయ్యాలంటే నాకు గూడా చాలా ఇష్టం అండి. భయమేస్తుంది చాలా మందికి. బట్ అలానే నాకు దెయ్యాల టాపిక్ గాని, దెయ్యాల కాన్సెప్ట్ గాని అన్నీ నచ్చుతూ ఉంటాయి. ఎందుకో తెలీదు. ఇప్పుడు నేను గూడా దెయ్యాన్నే గాబట్టి ఈ టైంలో లైవ్ చేస్తున్న దెయ్యాలందరికీ కూడా స్వాగతం అండి. హలో. ఆ తెప్పంటే ఏంటో నాకు తెలీదు. మీ శారీకి మీ హెయిర్ స్టైల్ థ్యాంక్ యూ అండి. మంచి దెయ్యంలా ఉన్నావు. అవునండి. మంచి మంచి దెయ్యాన్నండి. సో, దెయ్యం అయితే బ్లాక్ లేదా వైట్ కట్టుకుంటది. ఈరోజు నేను బ్లూ కట్టుకున్నాను శారీ అందుకోసమని. దెయ్యం అయితే వైట్ శారీ లేదంటే బ్లాక్ శారీ కట్టుకుంటదని విన్నాను. సో, నేనైతే బ్లూ శారీ కట్టుకున్నాను ఈరోజు. అందుకే. చచ్చిపోయి 10 ఇయర్స్ చచ్చిపోయి 10 ఇయర్స్ అవుతుందా? మీకెలా తెలుసు సోమేష్ గారు? నన్ను చూసారా ఎప్పుడైనా అక్కడ? చూసారా ఎప్పుడైనా? కనిపించకూడదనే కదా అందమైన దెయ్యం. థ్యాంక్ యూ. హ్మ్. ఒకసారి వెనక్కి తిరగవా? ప్లీజ్ టర్న్ అరౌండ్. హలో అండి. హాయ్ వరుణ్ గారు. వెల్కమ్ అండి. దెయ్యాలు ఇంత అందంగా ఉంటారు. ఇంత అందంగా ఉంటే భయమెందుకండి? సబ్స్క్రిప్షన్ ఉందా బంగారం? లేదు బంగారం. కొంచెం టైం పడుతుంది బంగారం దానికి. ఇంకా టైం ఉంది. కంగారు వద్దు. కంగారు పడొద్దు. మీరు బయట కూడా చాలా బాగుంటారు. మీరెప్పుడు చూసారండి? సోమేష్ గారు మీరెక్కడ ఉంటారు విజయనగరంలో చెప్తారా? మీ నడుము సూపర్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ అక్క ఒకసారి వెనక్కి అక్క అంటున్నావు ఒక్కసారా? ఒక్కసారి అన్నావా? మీకు 'గీత గోవింద' మూవీలో హీరోయిన్ శ్రీదేవి లాగా ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మాట ఇది రెండోసారి వచ్చిన కామెంట్. లేకపోతే ఇందాక పెట్టిన కామెంట్ కూడా మీరే పెట్టి ఉండొచ్చు మేబీ. మేబీ అది కూడా అయి ఉండొచ్చు. మాది కేఎల్‌పురం. అవునా? నైస్ అండి. చాలా మంది చూస్తున్నారు విజయనగరం నుంచయితే. నాకు కొంచెం విజయనగరం నుంచి చూసిన వాళ్ళందరూ కూడా కొంచెం సపోర్ట్ చేయాలండి. మన ఊరే కాబట్టి ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. కొంచెం లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్‌ని. జూనియర్ శ్రీదేవి. థ్యాంక్ యూ అండి. హీరోయిన్‌తో పోల్చుకుంటున్నారు కానీ అంత పెద్దవారేం కాదు. తిరగొచ్చు కదా ఒకసారి. అందంగా ఉంటే దెయ్యాన్ని కూడా పెళ్లి చేసుకునేలా ఉన్నారు. ఉన్నారు కదరా అయ్యా! ఒంగోలు నుంచి. ఓహ్! థాంక్ యూ సో మచ్ అండి. ఒంగోలు నుంచి వాచ్ చేస్తున్నందుకు. థాంక్ యూ సో మచ్. హలో మేడం గారు. లుకింగ్ ప్లీజ్ బ్యూటిఫుల్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.
యువర్ హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్సింగ్ ఈజ్ వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వైజాగ్ నుంచి చూస్తున్న వాళ్ళందరికీ కూడా హాయ్ అండి. మాది ప్రస్తుతం ద్వారకా నగర్. ఓహ్! ద్వారకా నగర్. నైస్ అండి. ద్వారకా నగరా? అది ఇక్కడే గదా! పక్కనే కదా! బాబామెట్టుకి. అంటే లైక్ స్టేడియంకి పక్కనే గదా! మళ్ళీ ఇక్కడ పెడతది, అక్కడ పెట్టవే అంటే ఇక్కడ పెడతదిది. ఒక్క నిమిషం అండి. మా ఫ్రెండ్ కాల్ చేస్తుంది. వచ్చిన ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ విజయవాడ. ఓకే అండి. నైస్ అండి. థ్యాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ కమింగ్ అండి. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఈ లైవ్ ఇంత పోతదని చెప్పి. కట్ అయిపోతే రాననుకున్నా. రాకపోయి ఉంటే గనక మిస్ అయ్యి ఉండేదాన్ని. సో, వచ్చినోళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి. 200 లైక్స్ అయినా రాలేదు. ఇందాక కట్ అయిపోయింది. సో, ఇప్పుడు దగ్గర దగ్గరగా వచ్చాం కాబట్టి లైక్స్ చేసేయండి తొందర తొందరగా. లేదు లేదు. ఇంటి అడ్రెస్ అంత లేదండి. ఏరియా పెద్దది కదండీ! ఏరియా మొత్తంలో నేనేం బయటికెప్పుడు రాను. మ్యారేజ్ తర్వాత విజయనగరం మీన్స్ బిఫోర్ మ్యారేజ్ ప్రాపర్ ఎక్కడ? మాది వెస్ట్ బెంగాల్ అండి. 1000 అంటే వరుణ్ అంత రావు వరుణ్ అంత చెయ్యకు. వచ్చేదేదో 200 లైక్స్ వస్తే చాలండి మాకు. అందుకని అతి ఆశ కోరికలేమి లేవండి మాకు. పెద్ద పెద్ద కోరికలేమి లేవు. ఓకే. ఓకే. హాయ్ గణేష్ గారు. వెల్కమ్ అండి. చెప్పండి. నా ఫ్రెండ్ పిలుస్తోంది. నాకు వెళ్ళిపోవాలి నేను. తొందరగా 200 లైక్స్ వస్తే నేను వెళ్ళిపోతాను. తొందరగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మాది శ్రీకాకుళం. నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రమ్ శ్రీకాకుళం అండి. సేమ్ కామెంట్ అబ్బా! అక్కడ కూడా వచ్చింది. నావి దిక్కవు. సేమ్. వాళ్ళు వీళ్ళు ఒకలేనా ఏంటి కొంపదీసి? ప్లీజ్ ఫ్రెండ్‌షిప్ మీ. ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి. ఫ్రెండ్స్ లైక్ చేయండి. అలానే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్మ్. నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమయింది. నేను ఒకటి అబ్జర్వ్ చేశా. స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉన్నావు. బట్ నెగెటివ్ కామెంట్స్‌ని లైట్ తీసుకో. లైవ్ యూ. ఐ విల్ బీ యువర్ రెగ్యులర్ లైక్ సత్య శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెనక్కి తిరగవా అని ఇందాక నుంచి దొబ్బేస్తున్నావు నువ్వు. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎటు పోతావు అమ్మాయి? ఇంకెక్కడ పోతాం? తేంగోకి పోతాం. ఇంకెప్పుడైనా స్టేడియంకి వస్తారా? అయ్యో! నేను ఎప్పుడు వాకింగ్ చేస్తూ ఉంటానండి. బట్ ఈ మధ్యన వెళ్ళట్లేదు. ఖచ్చితంగా మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నేను చబ్బీ అయిపోతున్నానని అందరూ అంటున్నారు. చబ్బీగా ఉన్నాను కాదు చబ్బీగా ఉన్నానని. సో, కొంచెం నిజంగానే చబ్బీ అయిపోయాను. వాకింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. జిమ్ జిమ్ చేయడం, తినేయడం. జిమ్ చేయడం, తినడం. చబ్బీగా ఉండకపోతే ఎలా ఉంటాను చెప్పండి? అర్థమైంది. మీ కక్కుర్తి నాకు అర్థమైంది.
నా కకృతి మీకర్థం కావట్లేదు. నాకు లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే కదా లైవ్‌కి మీరు రెగ్యులర్‌గా రాగలరు. అప్పుడే కదా చూడగలరు. ఏదైనా మిస్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళు నోటిఫికేషన్ ఆల్ ఆన్ చేసుకోండి. ఇంకొంచెం లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు నార్త్ ఇండియన్ లాగా ఉన్నారు మేడం. కాదండి, నేను తెలుగేనండి. తెలుగు అమ్మాయినే. అందరూ కూడా నార్త్ అనుకుంటున్నారు. హిందీ అనుకుంటున్నారు. మార్వాడి అని కొందరు అనుకుంటున్నారు. మార్వాడి అని చాలా మంది అన్నారండి. మార్వాడి అయితే కాదండి. వన్స్ శివు గారు ప్లీజ్ నించోండి. నించుంటే నించున్న కంటే కూర్చుంటేనే బావుంది కదండీ! ఓహ్! ఆంటీ అసలు మీ కంటెంట్ ఏంటి? మేము చూసి సబ్స్క్రైబ్ చేయాలి. చేయండి, చేయండి. షన్ను గారు కంటెంట్ చూసి చేస్తారా అండి మీరు? ఓకే అండి. చూడండి. ర్ ఐడియా హ్మ్. రాధిక అని ఉంటదండి. రాధిక స్క్వేర్ సేమ్ ఇన్‌స్టాలో ఉన్న ఐడీయే అక్కడ కూడా ఉంటుందండి. అక్కడ కూడా సెర్చ్ చేస్తే నా నేమ్ వస్తుందో రాదో తెలీదు గానీ, తెలుగు అని కొడితే మాత్రం ఖచ్చితంగా వస్తుందండి నా ఐడీ. అందరూ నిన్ను హార్ట్‌ఫుల్ నేనే అంటున్నారు. ఆ విషయం నీకు కూడా తెలుసు. తెలుసు. హార్ట్‌గా ఉంటే హార్ట్‌గా ఉన్నాను అంటారు. కోల్డ్‌గా ఉంటే కోల్డ్‌గా ఉన్నానంటారు. దానిదేముంది? మీకేం తెలుసు మేడం నా బాధ? అలా నిల్చోండి ప్లీజ్. హాయ్ బంగారం బాగున్నావా? యూ ఆర్ లుకింగ్ సో కట్ కోల్డ్. ఇంక వాడిష్టం రా. ఎప్పుడు కట్ చేస్తాడో కట్ చేసుకొని. ఓకే. ఒక పని చేద్దాము. ఆ ఫోన్‌లో కదా చేసేది. అయ్యయ్యయ్యయ్యో! దీంట్లో నేను స్టార్ట్ చేసేస్తాను. అది ఇది 2 చేసుకోవచ్చు. పోయేదేముంది. చూడు కూడా. ఓకే. అది కూడా స్టార్ట్ చేసేస్తా. బెటర్. కట్ అయ్యేదాకా ఉండొచ్చు. కట్ అవ్వలేదు కదా! మనం ఎందుకు కట్ చేయాలి? కట్ అయిపోతే ఇంక వదిలేస్తాను ఈ లైవ్. ఓకేనా? హాయ్. లైటింగ్ ఎక్కువైపోయింది. లైటింగ్ ఎక్కువైపోయిందే. ఆఫ్ చేస్ నాదే. మేబీ ఇక్కడ ఇప్పుడు ఓకేనా? సే దెన్ ఒసే గిసే అంటున్నావేంటి నాని? నువ్వు ఎక్కడ నువ్వు యూఎస్ లాగా నాకు అనిపించట్లేదు గూడాని. ఎన్ని సార్లు అడగాలి ఇన్‌స్టా ఐడీ? ఆల్రెడీ చెప్పానండి రాధిక అని ఉంటదని. ఎన్ని సార్లు అడగడం ఏంటి? బయోలో లింకే ఉంది. వెళ్లి చూడండి. ఏమోట అక్కడ కట్ అవ్వలేదు. మామూలుగా అయితే కట్ అయిపోతది కదా అని నేను కట్ చేయలేదు. హాయ్. హలో సార్. ప్లీజ్ సెండ్. సర్రా? సర్రేంటా? మేడం గదా నేను. సర్రేంటి? ఉందా? నీకుందా? నాకుంది. పేరు తిలక్. ఈరోజు లైవ్ చూసా. నీకోసం విజయనగరం వస్తా. బట్ మీట్ అవ్వగలమా? అవ్వలేమండి. పెడతావా? ఏంటి పెట్టాలి నాని? సరేంట. వాళ్ళ కామెంట్స్ పెడతారో అది ప్రీమియం మేడం. ప్రీమియం పెడతా అని అడుగుతున్నావు. అలా ముక్క ముక్కలు పెట్టకపోతే క్లారిటీగా పెట్టొచ్చు కదా! ప్రీమియం పెడతారా మేడం అని అడుగు క్లియర్‌గా. ఇదేంటండి పెడతావా? పెడతావా అంటే ఏంటి పెట్టాలి? క్లారిటీ క్లారిటీ లేదు. అయ్యో! జస్ట్ అలా అడిగాను. ఎంత?
ఆ! మీరిక్కడ ముందు జీరో బ్రేక్ చేయండి. తర్వాత వద్దురు గాని ప్రీమియంకి. నువ్వు మలయాళీ అమ్మాయిలా ఉన్నావు. స్టేడియం వెళ్తే చెప్పండి. చెప్పనసలు. నేనెళ్ళేదే తక్కువ. నేనెప్పుడెళ్తానో నాకే తెలీదు. అప్పుడు నేను మీకెలా చెప్తానో మీరు మరీను. నేను క్లారిటీగా అడుగుతున్నా ప్లీజ్. స్టాలిష్ అని అలా అన్నాను. నాని ప్రభ గారు ఫస్ట్ మీరు జీరో బ్రేక్ చేయండి అట్‌లీస్ట్. నాది జీరో బ్రేక్ చేయండి. నేను జీరోలో ఉన్నాను. జీరో ఫస్ట్ బ్రేక్ చేయండి. సార్ బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ సార్ ఎక్కడ నుంచి? నెల్లూరు నుంచి. థాంక్ యూ సో మచ్ అండి. నెల్లూరు నుంచి వాచ్ చేస్తున్నందుకు మా లైవ్. అలానే డబుల్ టాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాని గారు జీరో బ్రేక్ అంటే ఈ సూపర్ డూపర్‌గా ఏసారండి 7 పాయింట్స్. ఇక్కడే మాట్లాడుతున్నాడు. చేస్తే ప్రీమియంలో పెడతావా? ఏంటి పెట్టేది? ఫస్ట్ జీరో బ్రేక్ చెయ్య సామి. బ్రేక్ చెయ్యి నువ్వు. అది పెడతావా, ఇది పెడతావా అనుకుంటా. హాయ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అండి. అది మొన్న మేడం చేసావు కదా. అసలు మీరు జీరోయే బ్రేక్ చేయలేదు. మీ ఐడికి ఒక రీఛార్జే లేదు. న్యాచురల్ స్టార్ నీ నేమ్ ప్లీజ్. నా నేమ్ సత్య అండి. రాత్రి నీ లైవ్ నేనే తీస్తానులేండి. వీడికి నాకు నుంచి చెప్తే కూడా బ్యాడ్ కామెంటరీ పెడుతున్నాడు. రేపటిదాకా రానీకుండా తీసేసా. మీకు పెట్టుకోండి రా స్వామి, పెట్టుకోండి. మీ 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 ఓపిక పెట్టుకోండి. ఇంకెంత పెడతారో పెట్టుకోండి ఈసారి. నా వల్ల కాదు ఇంకా. నిద్ర రాదే సత్యకి? రాదు. ఆ? 50Kవా? ఎందుకు? అదేంటి అలా అన్నావు? నాకు అర్థం కాలే. మీ బాధ ఏంటండి? పడుకోండి పడుకోండి. నిద్ర వచ్చే వాళ్ళు పోయి పడుకోవచ్చు కదా. నాకనే బదులు వెళ్ళి పడుకో పడుకో అని నాకు అర్థం కాదు. వాళ్ళ బాధ ఏంటి అసలు? మా ఫ్రెండ్ కాల్లోనే నాతో పాటు లైవ్ లోనే ఉన్నది. ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి కానీ ఆ ఫిల్టర్లు ఏం బాగాలేదు, దరిద్రంగా ఉన్నాయి. ఏదేదో లిప్స్టిక్ అంట చాలా దరిద్రంగా ఉంది, రెడ్ గా. రాజేంద్ర గారు పడుకుండి పోయారండి. ఎందుకు ఏడుస్తున్నాను అడగలేదని. పడుకుండి పోయారండి. ఒకసారి ఉంటే చేతులు ఎత్తండి. బంగారం నీకు దిష్టి తీయాలి. రాజేంద్ర గారు కాదు, కిరాక్ పోరాడు కాదు, రాజేంద్ర గారు పడుకొని పోయారా ఏంటి? అసలు కామెంట్ లేదు అయింది. అండ్ ఆయన ఏం కనిపించట్లేదు కిందన. ఎక్కడ ఉన్నారో అని అడుగుతున్నాను. నీ ముక్కు పడక చాలా బాగుంది. థ్యాంక్ యూ. తిన్నారండి ఇద్దరు? నేనైతే బ్రెడ్ తిన్నానండి. ఇంతకి ఇది బాగా ఓవర్‌గా ఉంది. వైట్ వైట్‌గా చాలా ఓవర్‌గా అనిపిస్తుంది. మల్టీ టాస్కింగ్ సత్య. తప్పదు మరి. ఇక్కడేం రాదులే. కాకపోతే చేస్తున్న మల్టీ టాస్కింగ్.
అలా పెట్టాను. ఎందుకు ఇది వైట్ వైట్‌గా ఉంటుంది చూసు అంటే ఒకటి ఆఫ్ చేసేయాలి లైట్. అసలు ఇందులో ఛార్జింగ్ ఎలా పోయింది? నాకు అర్థం కావట్లేదు. నేను ఇందాకలే పెట్టానే ఫుల్లుగా. పక్కన ఎవరు బుస కొడుతున్నారు మావోడు. వినిపిస్తుందా క్లియర్‌గా? ఓకే. 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 రాజేంద్ర గారు ఎటు పోయారండి? ఇప్పుడు లెఫ్ట్ చూపిస్తుంది. వై రివర్స్. లేదండి. ఇక్కడే ఉంది. లెఫ్ట్‌కే ఉంది. నిద్ర రావట్లేదు. పడుకోకండి అయితే. వైట్ వైట్ కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ వల్ల ఏమో కానీ బాగా వైట్‌గా అయిపోయింది. ఇందులో అంత లేదు. ఇందులో మామూలుగానే ఫిల్టర్ లేదు ఎక్కువ కాబట్టి ఓకే. బట్ ఇందులో ఫిల్టర్ యాడ్ అయ్యేసరికి చాలా వైట్ వైట్‌గా పేరుకుపోయింది మొత్తం అంతాని. ఏదో వాడు మనకి సహకరించాడు కాబట్టి ఇంతసేపు చేయగలుగుతున్నాం. మామూలుగా అయితే కట్ చేసేస్తాడు. ఇంక వాడిష్టం. వాడెప్పుడు కట్ చేసుకుంటాడో వాడిష్టం. చాలా క్యూట్‌గా ఉన్నారండి. ఇప్పుడు కొన్ని ఇన్‌స్టా రీల్స్ చూసా. ఇందాక చాలా మంది వి విహాన్ పెట్టే కామెంట్స్ తప్పులేదనిపించింది. మీరు వెనక్కి తిరగరు. వచ్చాను. దీని యూజ్ ఏంటి? అది కొంచెం చెప్పగలరా? మీరు ప్రొఫైల్ ఫ్రంట్‌కి ఉంటది కదా! హోమ్ బటన్ నొక్కి చూడండి. యూజ్ ఏంటో తెలుస్తుంది మీకు. బంగారం ముద్దు. నువ్వు రిప్లై ఇవ్వవా ఎన్ని సార్లు? లూజ్ అన్నావు కాబట్టి నాకు నీ మీద కోపం వచ్చింది. నేనివ్వను. కా కాకుండా ఏం చేస్తుంటారు? హ్మ్. లైవ్ చేస్తుంటాను. పట్టించుకోవు. రాజేంద్ర ఎవరు? రాధిక ఛార్జింగ్ అయిపోయింది. ఏం పర్వాలేదు. రాజేంద్ర గారు ఎళ్ళిపోయినట్టున్నారండి పాపం. మోడరేటర్ అండి. ప్లీజ్ ఎక్కడో స్ ఎవడో శుద్ధపూస. తెలియకుండానే అడుగుతున్నానండి. అన్నవరం గారు వెల్కమ్ అండి. అందంగా ఉండటం కాకుండా ఏం చేస్తుంటారు? చెప్పానండి ఆల్రెడీ లైవ్ చేస్తుంటాను. సత్య గారు ఐయామ్ బ్యాక్. సుశీల్ గారు ఇప్పుడు లైవ్‌ని మీరే మెయింటైన్ చేయాలండి. చూసుకోవాలి మీరే. మీ చేతుల్లో ఉంది. రాజేంద్ర గారు పడుకుండిపోయారు చెప్పకుండానే. లేకపోతే కామెంట్ ఎగిరిపోయిందేమో తెలీదు మరి. తిరగను ఈ రోజుకి ఇంకా. నిజంగా అర్థం కాలే కాలేదు. కొంచెం చెప్పగలరా? చెప్పలేమండి. చూసుకుంటా. చూసుకుంటా. ఇప్పుడు ఫ్రీ అయ్యారండి సుశీల్ గారు మీరు. రేపు తిరుగుతావా? తిరుగుతాను. నువ్వు ఫస్ట్ లైక్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీ లిప్స్ కూడా చాలా బాగున్నాయి. తిరగదు. అంతే బ్రో ఈ రోజుకి. ఈ రోజుకి తిరగను. యెస్ ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళాను. ఓకే అండి. ఓకే అండి సుశీల్ గారు. మీరు ఈ శారీలో చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ. లైక్ కూడా చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఫ్యామిలీ 3,000 ఫ్యామిలీ తొందరలోనే అయిపోవాలని కోరుకుంటున్నాను. 3,000 అయిపోయిందో లేదో చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబర్స్ 3,000 దాటారో లేదో చెక్ చేయండి ఒకసారి. కానీ తిరగట్లేదు కదా! అత్తయ్య గారు ఏంటండి ఆ స్మైల్ చంపేస్తున్నారండి బాబు. బండి బ్లూ మీకు చాలా బాగా సెట్ అయింది. అవునా పని? థ్యాంక్ యూ అండి. హాయ్ హాయ్ హరి. 93 అంటే జస్ట్ ఇంకొక 70 మెంబర్స్ కావాలండి. 70 మెంబర్స్ తొందరగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా 3,000 ఫ్యామిలీ అయిపోతాం మనం. హ్మ్. ఇంకొక 70 మంది చేయాలి సబ్స్క్రైబ్. జస్ట్ ఆ పనిని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అదే చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చే ఏం రిప్లై ఇయ్యాలండి? మీరు సపోర్ట్ చేయకుండా మీకేం రిప్లై ఇస్తారు ఎవరు ఇవ్వరు.
నేను చూసుకుంటా సత్య. బట్ నా గుర్తించట్లే అంతేలే. నేను లైక్ చేసి చేసి నా రెడ్ అయిపోతుంది. లేదండి. 3,000 ఏంటి 10,000 చేసినా డోంట్ వరీ. ఐయామ్ ఫ్రమ్ హైదరాబాద్. రిప్లై ఏమివ్వాలండి? మీరు విజయనగరమా? యెస్ అండి. ఆదిత్య గారు విజయనగరం నుంచి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారండి లైవ్ చెప్పండి. మీ లింక్స్ చాలా బాగున్నాయి. థాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక 70 మెంబర్స్ కావాలండి. 70 మెంబర్స్ వస్తే మాకు 3,000 ఫ్యామిలీ అయిపోతుంది మాది. మళ్ళీ బయట చూసాను. ఎక్కడ చూసారు చెప్పండి సోమ గారు? హనీ ఎవరండి? కాదండి. అందరూ ఫ్రెండ్సేనండి. బాక్స్‌లో మెసేజ్ చూడండి. అన్‌నోన్ మంకీ గారు నీకే పెట్టారు మెసేజ్. నమస్కారం అవినాష్ గారు. ఆల్రెడీ మల్టీ టాస్కింగ్ జేయడం జరుగుతుంది. నమస్కారం. ఓయ్! అడుగు వెళ్ళిపోతావు అన్నావు. అప్పుడు వెళ్ళిపోతానన్నావు. లేదండి ఉన్నాను అప్పటినుంచి. సో, లైవ్ కట్ అవ్వడం జరిగింది. ఒక 2 సార్లయితే కట్ అయింది. ఫోర్త్ టైమ్ చేశాను. ఇంకప్పుడు అందరూ ఆ లైవ్‌లోనే ఉండిపోయారు. స్టక్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేశానండి. స్పెషల్ లైవ్, స్పెషల్ చాట్ చూద్దాం తర్వాత. హాయ్ అండి మోహన్ గారు. వెల్కమ్ అండి. ఐ లైక్ యూ. థాంక్ యూ. మీకిప్పుడు 70 మెంబర్స్ తక్కువున్నారా? యెస్. 70 మెంబర్స్ తక్కువున్నారండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో, సో మచ్. సభకు నమస్కారం. సభకు నమస్కారం అండి అందరికి. లైవ్ ఎండ్ చేసే ముందు ఒకసారి నించోండి. సరే. నేను యాడ్ చేస్తున్నా చూడు. చెయ్యండి. ఎలా యాడ్ చేస్తావు 70 మెంబర్స్‌ని? ఐటీ వస్తున్నా. రా, రా, రా. హలో మేడమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. అక్కడికొస్తే నీకు కనిపిస్తదనమాట క్లారిటీగా. ఇప్పుడొక 2 సబ్‌స్క్రైబర్స్ చేపిస్తా వెనక్కి తిరుగుతావా? 2, 2కి ఏమవుతది 70 కావాలక్కడ. 70 మెంబర్స్ సబ్‌స్క్రైబ్ చేసుకుంటే 3,000 ఫ్యామిలీ అయిపోతది తొందరగా మళ్ళీ. సో, 3,000 అవ్వాలంటే ఇంకొక 70 మెంబర్స్ కావాలండి. టర్న్ బ్యాక్ తిరగాలంటే 70 మెంబర్స్ కావాలి. 100 చేపిస్తా. ఫస్ట్ 70 చెయ్యవయ్యా. సత్య నీ లైవ్‌లో మీ ఫ్రెండ్ ఎవరు? వచ్చావేంటి ఇక్కడికి? ఈ గ్యాప్‌లో కనిపించలేదు. కొంపతీసి ఇక్కడికి వచ్చావా ఏంటి? ఇంకో లైవ్ ఛానల్ నేమ్ ఏంటండి? ఇంకో లైవ్ ఛానలా? టాంగో అండి. ఎలా వెనక్కి తిరుగుతారు బ్రో 70 అంట. మా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేసా. ఇలా వచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 11 మోర్. 11 ఉన్నారా? ఇంకా 11 తక్కువ ఉన్నారా? సో, తొందరగా చేసేయండి గైస్. 11 మెంబర్సే అంట ఓన్లీ. సో, 3,000 ఫ్యామిలీ అయిపోతుంది తొందరగా. సత్యలో మీ ఫ్రెండ్ నేమ్ ఏంటి? సాన్వి కదా నేము? సాన్వి. మీ ఫ్రెండ్ నేమ్ ఏంటంటే సాన్వి అన్న. ఇక్కడ సాన్వి అనే ఉంది కదా మరి. ఏమో మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారేమో అని అడిగాను నేను అందుకోసమే. రాజేంద్ర గారు మీరు ఇక్కడి నుంచి అక్కడికెళ్లారా అండి? ఈ గ్యాప్‌లో? యూట్యూబ్‌లో ఒకటే అండి ఛానల్ నాకు అని లేవండి. కాదు నువ్వు మ్యారీడా? యెస్ మ్యారీడ్ అండి. గుడ్ నైట్ అండి సత్య రామారావు గారు. గుడ్ నైట్ అండి. ఏంటి డ్రా చేస్తున్నారు? 0 కూడా బ్రేక్ చేయలేదా? నాకు తెలుసే 0 కూడా బ్రేక్ చెయ్యరని. రాజేంద్ర గారు మీరెక్కడున్నారండి? ఇంతసేపు మీరు కనిపించలేదు. మీరెక్కడికెళ్లారు చెప్తారా కొంచెం? 3 అయ్యాక ఒకసారి బ్యాక్‌కి తిరగండి. ష్యూర్ అండి. 3 అవ్వండి. ఫస్ట్ 3 చెయ్యండి. తొందరగా 3,000 ఫ్యామిలీ చేసేస్తే నేను తిరుగుతానండి. రాజేంద్ర గారు ఇక్కడికొచ్చి మీరు రాజేందర్ అని కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది మీరిక్కడున్నారని. మీరక్కడికొచ్చారో లేదో గూడా నాకు తెలీదు. నేను అదే అడుగుతున్నాను. ఇక్కడున్నారా లేదా అని కాదు. రాజేందర్
ఇంకా ఎన్ని కావాలండి 3,000కి? చూడాలండి. ఎవరైనా వెళ్లి చూస్తే తెలుస్తుంది. 11 అని ఎవరో కామెంట్ చేశారు. ఇందాక 70 అన్నారు. 11 ఎలా అవుతారు అంత తొందరగా? అయితే మేము పోతామండి. ఫస్ట్ మీరు ఉండండి. ఉండి మీరు ఎవరికైనా షేర్ చేసి 70 మెంబర్స్ కంప్లీట్ చేసేస్తే బావుంటుందండి సబ్స్క్రిప్షన్స్. సబ్స్క్రైబ్స్ కావాలి. 70 సబ్స్క్రైబర్స్ కావాలి. హావ్ టు టాక్. ఫైర్ ఫైటర్ డ్రాగన్ వెల్కమ్. ఆహా! దుబ్బేస్ మరి ఏంటండి మీరు? సోమేష్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? 94 ఇంకెక్కడ 60 మెంబర్స్ కావాలయితే 10 వచ్చినారు. 60 కావాలింకా. యాహ్! స్పామ్ చేయకు రాజేంద్ర. హ్మ్. 'బీకే రవి' అట చూసుకోండి. 'బీకే రవిని' యాప్ ఎందుకు యూజ్ అవుతుంది చెప్పండిరా స్వామి. ఎందుకో యూజ్ అవుతుందో? చెప్పే ర్యాపిడ్‌కంట. సత్య మీ ఫ్రెండ్ నేమ్ ఏంటి? సాన్వి అండి. ఎందుకు రాజేంద్ర గారు అడుగుతున్నారు? 5 మినిట్స్ వెయిట్ చేయండి. మా ఇంట్లో వాళ్ళకి గూడా పెట్టేసా వచ్చేస్తుంది. ఎంత పెట్టేసినా గూడా 60 మెంబర్స్ కావాలంట. సో, వ్యూస్ కావాలి. వ్యూస్ పెరగట్లేదు. వ్యూస్ కావాలండి. కూర్చుంటానండి. కాళ్ళు నొప్పొస్తుంది. నిల్చున్న వేస్టే. నిల్చున్న 70 మందే, కూర్చున్న 70 మందే. ఇందాక కూర్చుంటేనే కూడా 400 మందొచ్చారు. వచ్చేవాళ్ళు వస్తారు. పోయేవాళ్ళు పోతారు. మనం ఆపలేం. కదండీ! హాయ్ బాస్ మ్యాన్ గారు. ఎలాగో ఒకలాగా రప్పిద్దాం. పంపతీసి ర్యాపిడ్ బియర్ అంటే మీరేనేంటండి? హుసేన్ గారు వెల్కమ్ అండి. ఏమైపోయారు మీరు? రాలేదు. వీడియో కాల్ అంట. ఎవరో బీట్రూట్. ఈరోజు రేపు వస్తా రాజేందర్ బ్రో. ఏంటండి? ఎందుకలా అంటున్నారు? వాట్ హ్యాపెన్? ఊరికే అడిగానులే మీ ఫ్రెండ్ నాకేమొద్దు. మీరెక్కడున్నారు రాజేంద్ర గారు? ఇందాకలంతా కనిపించలేదు. మీరు కొంపతీసి ఇక్కడికి ఏమైనా వచ్చారా అని అడుగుతున్నా నేను. టర్న్ కావడం లేదు కదా! మేము 12 డ్రాప్ అవుతున్నాం. అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకుంటాం. చేసుకోండి, చేసుకోండి. ఎలాగో నాకు వచ్చి 3,000 అయ్యాక నేను టర్న్ అవుతానని చెప్పాను. ఉన్నది కూడా తీసేస్తే ఇంకా లేట్ అవుతది. అది మీ ఇష్టం అది. రేపు సండే కదా! ఏం చేస్తారు? ఇంట్లోనే ఉంటాం. సత్య ఒకటి చెప్పు రాజేంద్ర ఎవరు? 3,000 అవుతుంది. ఎవరికి మెసేజ్ చేయాలి? ఫస్ట్ నీకే చేశా. బట్ యూ డిసప్పాయింటెడ్ మీ. 100 సబ్స్క్రైబర్‌ని సబ్స్క్రైబ్ చేద్దాం. శ్రీకాంత్ రాజేంద్ర గారు మోడరేటర్ అండి. నన్ను ఎందుకు పిలుస్తున్నానంటే ఆయన బ్యాడ్ కామెంట్స్ తీస్తారా అని నేను పిలుస్తున్నాను. అంతకు మించి ఏమీ లేదు. మీరు ఎందుకు పిలుస్తున్నారు అని ఫీల్ అయిపోవద్దండి. రావాలనుకున్నాను కానీ నేను ఇప్పుడు చూడలేదు. సరే, సరే రేపు చూద్దురు గానియండి. ఇందాకెవడో ఐడీ బ్లాక్ చేసాడు ఎవడు. బ్లాక్ ఎవరు చేయలేదండి హుసేన్ గారు. ఎందుకు చేస్తారు మిమ్మల్ని ఎవరైనా? యూ హ్యావ్ టు ట్రై బటర్‌ఫ్లై టాటూ. అవునా? ట్రై చేస్తానండి. వద్దులే బ్రో సత్య టర్న్ అవ్వాల్సిన పని లేదు. లుకింగ్ బ్యూటిఫుల్ అండి. ఇంకా వీళ్ళు కావాలని అన్‌సబ్‌స్క్రైబ్ అని, ఇదని, అదని అంటే మనకింకా లేట్ అవుతది సబ్‌స్క్రైబ్స్ రావడం. లుకింగ్ బ్యూటిఫుల్. థాంక్ యూ. కొంతమందిదైతే లైవ్ 4 అవర్స్ అయినా కట్ అవ్వకుండా అలా కంటిన్యూ అవుతుంది. నేనైతే చూసాను. ఉన్నారా? ఉన్నానండి. మరెందుకు మనదైతే ఊరికే కట్ అవుతుంది? నాకు తెలుసు అందు గురించి. పోయి సపోర్ట్ చేస్తాడు. ఏంటి మమ్మీ ఎవడు వీడు? అవునా రాజేంద్ర గారు? ఇంకా ఎన్ని లైవ్‌లు సపోర్ట్ చేస్తున్నారండి మీరు? ఇప్పుడే ఒక కొత్త విషయం తెలిసింది. ఎవడనేది అన్‌సబ్‌స్క్రైబ్ అని నరికేస్తా. అంటారు. ఉన్నోళ్ళున్నారు. కన్నా, హాయ్ కన్నా. థాంక్స్ ఫర్ ఫాలోయింగ్. మేడం యూ లుకింగ్ సో ప్రిటీ. థాంక్ యూ అండి. నేను ఓరయ్యా! వెళ్లి రీల్స్ చూడండి. సారీ టర్న్ అయింది. వెళ్లి చూసి ఎంజాయ్ చెయి.
బ్యాడ్ కామెంట్స్ చేస్తే తప్పకుండా లేపేస్తా. బటర్‌ఫ్లై టాటూ చందమామలు అక్కడే ఉన్నారు. అసలు 2 చందమామలు ఇక్కడే ఉన్నారా? బటర్‌ఫ్లై టాటూ అంట. సేమ్. అహా! రాజేంద్ర గారు, నేను మీకో క్వెషన్ అడిగానండి. మీరింకా ఎన్ని లైవ్‌లండి సపోర్ట్ చేస్తున్నారు? మీరు చాలా సూపర్‌గా ఉన్నారు. థాంక్ యూ అండి. మీరు వెళ్తున్నాం రీల్స్ చూడటానికి. ఎహే! ఉండండయ్యా మీరు. ఉన్నోళ్ళు కూడా ఎళ్ళిపోతానంటున్నారు. టాటూ ఎక్కడుంది? మీకు చెప్తా. రాజేంద్ర గారు, మీరింకా ఎన్ని లైవ్‌లు సపోర్ట్ చేస్తున్నారండి? ఎవరో మీ గురించి బాగా తెలిసిన వాళ్ళొచ్చారు. తెలియక అడిగా. ఐ విల్ సపోర్ట్ యూ సత్య. టాటూ ఏం రిక్వైర్డ్ లేదు. నేచురల్ బ్యూటీ. మొత్తం 5 లైవ్‌ల్లో నేనే బాస్. అవునా? ఓ 2, 3 చేస్తున్నారు. హుహు. టాటూ షో చెయ్యి ఒకసారి. టాటూలేం లేవండి నాకు. చాలా సూపర్‌గా ఉన్నాయి. గుడ్. థాంక్ యూ సో మచ్ అండి. మీకేం టాటూ ఉంది? నాకేం టాటూలు లేవండి. నేనెప్పుడు ఏసుకోలేదు టాటూ. జీరోలు గూడా బ్రేక్ చేయరచ్చురా కానీ చెయ్యడం గూడా వేస్ట్. నిజంగా నేచురల్ బ్యూటీ సత్య గారు. థాంక్ యూ అండి. మొత్తం రాజేందర్‌నే ఇక్కడ. ఆహా! అన్ని లైవుల్లో ఆయనేనా? ఓకే. ఓకే. సత్య లైక్ యూ. థాంక్ యూ అండి గిరీష్ గారు. ఐక్యూసీ. ఊరుకోండి సత్య, మీరు ఇంకొకరంతే. మీరు ఇంకొకరా? ఎవరండి ఆ ఒకరు? బెంగాల్లో ఏమని ఉంటది? రాధిక అని ఉంటదండి. సేమ్ ఇన్‌స్టా ఐడీనే అక్కడ గూడానండి. అంతే. ఇన్‌స్టాలో ఉన్న ఐడీయే అక్కడ కూడా. ఐ విల్ ఎన్హాన్స్ యువర్. అవసరం లేదు సత్య గారు. బికాజ్ లైవ్ ఇంకా ఎండ్ కాలేదు. ఇంకా అందరూ అక్కడే ఉండిపోయారని చెప్పి నేను మళ్ళీ వచ్చాను లైవ్‌కి. రాను అని చెప్పాక కూడా మళ్ళీ ఆన్ చేశా. రెజ్యూమ్ కాలేదు.
and sugar. రాజేంద్ర గారు అక్కడే ఉండిపోయినట్టున్నారు. హాయ్ అండి శ్రీనివాసులు గారు. మళ్ళీ లైవ్ అయితే పెట్టానండి. పెడతామనుకున్నాను, పెట్టాను. నాకు ఎందుకిలా కట్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదండి. అసలు బాలేదు నెట్వర్క్ అయితే. కొంచెం కూడా బాలేదు. ఎక్కడి నుంచి మేడం? నేను విజయనగరం నుంచండి. నాలుగు 3 లైవ్‌లయిపోయాయి ఆల్రెడీ. ఇది నాలుగోది. ఇంక లైక్ అడగాలని లేదు. సబ్ చేయాలని కూడా లేదు. సీరియస్‌గా అయితే ఇంట్రెస్ట్ వెయ్యాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇది నాలుగోసారిది. అవునా? నీ ఓపిక చేస్తే చేయండి, లేకపోతే లేదు. లైక్ చేయొద్దని అడగను ఇంకా వేస్ట్. లైక్ అడిగి కూడా లైవ్‌కి ఇంత ఫస్ట్
చేసేసి తీసేస్తే చిరాకొస్తదసలు. తెలీదు. థ్యాంక్ యూ అండి. ఫోర్త్ టైం. నాకే ఎందుకో జరుగుతుంది. చాలా మంది 2 గంటలు 3 గంటలు చేస్తారు కదా లైవ్. వాళ్ళకు గట్టవదే నాకెందుకు గట్టవుతుందంటావు? హాయ్ అండి. అనుకుంటా వెళ్ళిపోతా. అవునా? మానిటైజేషన్ అవ్వలేదండి. అందుకని తీసేస్తున్నాడా? మానిటైజేషన్ అవ్వకపోయినా తీయడు కదా. హాయ్ అండి కొమ్మగారు, వెల్కమ్ అండి. ఎస్ నీది 1.9. అంటే ఇది కూడా ఒక
చేస్తాడు. అరే అవ్వకుంటే ప్రాపర్‌గా ప్రొఫైల్ చెక్ ఉండదు. సో, అవుతూ ఉంటుంది. ఓకే. ఓకే. అందుకోసమని అవుతుందా కట్టున్నది? ఓకే. నాకు లైట్ అడగాలని లేదు ఈ లైట్. మంచిగా వచ్చినవన్నీ పోయి చూద్దాం. లైక్ అడగకుంటే ఎంతమంది లైక్ చేస్తారు ఈ లైవ్‌కి చూద్దాం. ఇంట్రెస్ట్ పోతుంది అసలు చెయ్యాలని ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను చూడు ఇందాకల ఒక లైవ్. అలాంటి నడుం చూపించే ఆంటీలకి లైక్ అడిగి అడగదు. ఊరికే 300 లైక్లు నేను వెళ్ళేసరికి 300 లైక్లు డన్ అక్కడ. నేనెప్పుడు చూసినా 300, 400 లైక్లు డన్. లక్షల్లో వ్యూస్. అక్కడ నడివేమైనా కనిపిస్తుందా
అంటే నడివేంగా అనిపించట్లేదు అందుకని. ఎందుకురా డైరెక్ట్‌గా పెట్టొచ్చు కదరా దరిద్రుడా! లైక్ అడగరు గానీ 300 లైకులు ఉంటే కూడా ఏమో నోరు పడిపోయేలా లైక్ చేయండ్రా లైక్ చేయండ్రా అనడమే గానీ వచ్చి తెచ్చిన లైకులేం లేవక్కడ. పెద్దగా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. అది చూడటానికి దరిద్రంగా ఉంటారు. ఛీ! నువ్వు మాత్రం లైకులు చేస్తారు. అన్నపూర్ణ యాక్టర్‌లా ఉన్నారు. ఫేస్ కట్, పర్సనాలిటీ. థాంక్ యూ. ఏంటొచ్చేస్తాయి? లైక్స్, మానిటైజేషన్
లైక్‌కి సంబంధం ఏంటండి? టార్గెట్ ఆడియన్స్ ఏంటి? What is this time travel? టైం ట్రావెల్ ఏంటి? టైం గురించి అడుగుతున్నా. ఏ టైంకి లైవ్ పెడతానని. ఓకే ఓకే, లైక్ తీసుకో. ఇలా నువ్వు కూడా ఏదో సక్సెస్ అవుతావు. అంటే అది మెయిన్ అవ్వగలవు. షార్ట్ ఫిల్మ్‌కి ఒక రూల్ ఉంది. చేస్తారా? లొకేషన్ కోలార్. కోలార్ ఎక్కడుందండి? ప్రశాంత్ రాయల్ గారు, అదెక్కడ ఊరు? మ్యాచ్ ఇయరింగ్స్ ఎన్ని ఉన్నాయండి? ఇది నాకు ఫ్రీగా వచ్చింది. ఒక పేజ్‌లో నేను తీసుకున్నాను. ఆమె దగ్గర ఇంకా చాలా సెట్స్ తీసుకున్నానని చెప్పి ఇది నాకు ఫ్రీగా ఇచ్చిందన్నమాట. ఇది నేను కొనలేదండి.
ఇంక్రీజ్ అవుతాయిరా. వ్యూస్ వచ్చే గానీ ఇందాక నేను అడిగితే గానీ ఎవరు లైక్ చేయట్లేదు. కొంతమంది చేస్తారు, బట్ కొంతమంది వ్యూస్ ఆటోమేటిక్గా జస్ట్ వాచ్ ఫ్లోటింగ్ floating log. Boating ship KGF మూవీ చూడలేదా? లేదండి, చూడలేదు. కోలర్ సత్య ఏదో ఒకరోజు టైం వస్తది. డోంట్ వరీ, మీరు ఫేమస్ అవ్వడానికి. నియర్ బెంగళూరు. ఓకేనండి. అంటే ఏం రూల్ అండి అది? ప్రశాంత్ గారు, don't get disappointed. We recognize your sincere efforts. We will get big, deserving names soon. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వచ్చారా? నోటిఫికేషన్ రాలేదు. అసలు ఆ లైవ్ నాకు ఇప్పటికీ కనిపిస్తుంది. నేను కామెంట్ చేస్తున్నాను నా లైవ్లో. నేనే ఇంకా మీరందరూ వెళ్ళిపోతున్నారు చెప్పలేదని చెప్పి. సరే, ఇంకొక అరగంట ఉందామని చెప్పి వచ్చానన్నమాట. కట్ చేస్తే రాననుకున్నాను, మళ్ళీ వచ్చాను. సరే, 1 వరకు టైం ఉంది నాకు. 1కి ఆఫ్ చేద్దామని ఇంకా పెట్టేసాను లైవ్. 4th టైం ఇది మళ్ళీ. ప్రతిరోజు ఇలానే అవుతుంది. నాకు ఒక లైవ్ చేయటానికి లేదు, 3-4 లైవ్లు.
ఎలా ఉన్నావు? భోంచేసావా? రెడ్డి తినేసానండి. మీరు తిన్నారా? థ్యాంక్ యూ అండి. నేను ఈ లైవ్‌లో చూస్తాను ఎంతమంది అడగకుండా లైక్ చేస్తారా అండి? చెక్ చేస్తున్నా ఈ లైవ్‌లో. పెద్దగా ఇంట్రెస్ట్ లేదు లైక్ అడగడానికి. నోరు పడిపోయిందా లైవ్‌లో అడిగి 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 అడిగి. కలిపి 200 likes దాటిపోయి ఇంక లేచి నించోండి. మీ కొత్త పెళ్ళికొడుకు ఆత్రం ఇంక తగ్గింది లేదు మీకు. హౌ టు కాంటాక్ట్ యూ? ప్రశాంత్ గారు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఇన్స్టా ఐడి ప్రొఫైల్లో బయోలో లింక్ ఉందండి. ప్రశాంత్ గారు మీరేదైనా రీల్‌కి కామెంట్ చేస్తే మీ ఐడి అన్నది నాకు కనిపిస్తదండి. కామెంట్ ఏదో ఒక రీల్‌కైతే ఒక కామెంట్